బ్రేకింగ్ న్యూస్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు తెలంగాణ ఎన్సీ అనిల్ కుమార్ లేఖ రాశారు. పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని జీఆర్ఎంబీకి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ అభ్యంతరాలను పట్టించుకోకుండా ప్రాజెక్టు చేపట్టొద్దని లేఖలో పేర్కొన్నారు. పోలవరం డెడ్ స్టోరేజీ నుంచి 35 అడుగుల వాటర్ లెవెల్ ను లిఫ్ట్ చేపట్టేందుకు ఏపీ సిద్ధమైంది. దీంతో గోదావరి డెల్టా సిస్టమ్ అవసరాలకు నష్టం జరుగుతుంది. తెలంగాణ ప్రాజెక్టులకు నీటి లభ్యత లేదని ఏపీ అభ్యంతరం చెబుతూ లిఫ్ట్ ఇరిగేషన్ చేపట్టడం తగదన్న తెలంగాణ అధికారులు ఇది కేంద్ర జల సంఘం అనుమతులకు విరుద్ధమని తక్షణమే జోక్యం చేసుకుని ఏపీని నిలువరించాలన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు లైవ్లో అందిస్తారు. వాసు, చెప్పండి, అటు లిఫ్ట్ ఇరిగేషన్ కి సంబంధించి పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కూడా అటు తెలంగాణ ఏఎన్సీ అనిల్ కుమార్ రాసిన వ్యాఖ్యలు అయితే కీలకంగా ఉన్నాయి. దీన్ని ఎలా చూడాలంటారు? డీటెయిల్స్ ఏంటి? మరోసారి ఏపీ తెలంగాణకు సంబంధించి జల వివాదం అనే చెప్పాలి. ఇది ప్రధానంగా కూడా పోలవరం ప్రాజెక్టు నుంచి కూడా డెడ్ స్టోరేజ్ నుంచి నీటిని ఎత్తిపోసేందుకు ఏపీ సిద్ధమైందంటూ కూడా ఈ తెలంగాణ ఈఎన్సీ అనిల్ కుమార్ పోలవరం అథారిటీతో పాటు గోదావరి యాజమాన్య బోర్డు కూడా లేఖ రాశారు. ఆ లేఖ సారాంశం ఏంటంటే డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి వాటర్ సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలోనే దాదాపు 35 మీటర్ల ఎత్తులో నీటిని ఎత్తిపోసే యోచనకు సంబంధించి కూడా ఒక ప్రాజెక్టు చేపడుతున్నటువంటి నేపథ్యానికి సంబంధించి ఇమీడియట్లీ ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఉందో ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవాలంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. అయితే ప్రధానంగా కూడా ఈ యొక్క ప్రాజెక్టు అనుమతుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు అనుమతుల నేపథ్యంలో ఏదైతే కేంద్ర జల సంఘం ఇచ్చినటువంటి అనుమతులకు ఇది విరుద్ధము, మరోపక్క గోదావరి డెల్టా సంబంధించినటువంటి అవసరాలకు ఇది విరుద్ధం అంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొనడం జరిగింది. అయితే తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి కూడా నీటి లభ్యత లేదని ఏపీ అభ్యంతరాలు చెప్పింది, కానీ అదే పనిని ఏపీ చేస్తుంది అంటూ కూడా ఆయన ఈ లేఖలో పేర్కొన్నాడు. మరి చూడాలి గోదావరి రివర్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుంది. మరోపక్క పోలవరం అథారిటీ కూడా సీఈఓకు ఆయన లేఖ రాయడం జరిగింది. ఆ లేఖలో స్పష్టంగా కూడా పేర్కోవడం జరిగింది. ఎందుకంటే డెడ్ స్టోరేజ్లో ఉన్నటువంటి పోలవరం వాటర్ను ఎత్తిపోసేందుకు ఏపీ దాదాపుగా సిద్ధమైందంటూ కూడా ఆయన ఇప్పటికే ఈ లేఖలో పేర్కొన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా 35 మీటర్ల వరకు కూడా ఈ నీటిని ఎత్తే యోచనలో కూడా ఏపీ ఉన్నట్టుగా తెలుస్తోంది. దానివల్ల గోదావరి డెల్టా సంబంధించినటువంటి అవసరాలకు అన్యాయం జరిగే అవకాశం ఉంటుందన్న విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా కూడా లేఖలో పేర్కొన్నారు. ఇది మరోసారి ఏపీతో పాటు తెలంగాణ అధికారుల మధ్య ఇది మరోసారి జల వివాదానికి ప్రాజెక్టుల వివాదానికి దారితీసే అవకాశం కనిపిస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి అయితే గతంలో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి చేపడుతున్న నేపథ్యంలో కూడా వాటికి నీటి లభ్యత లేదు, ప్రాజెక్టులు చేపట్టడానికి అనుమతులు ఇవ్వద్దంటూ కూడా ఏపీ అభ్యంతరాలు వ్యక్తం చేసిన నేపథ్యంలో ఇప్పుడు పోలవరానికి సంబంధించి డెడ్ స్టోరేజ్ని ఎత్తేందుకు ఏపీ సిద్ధమవుతున్న నేపథ్యంలో కూడా ఖచ్చితంగా ఇది సిడబ్ల్యూసి సంబంధించినటువంటి నిబంధనలకు విరుద్ధం అంటూ కూడా చాలా స్పష్టంగా తెలంగాణ అధికారులు అయితే లేఖ రాశారు. మరి ఈ లేఖపైన గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం అయితే ఈ రెండు సంబంధించినటువంటి వ్యవహారాలు అయితే ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయి. ఈఎన్సీ లేఖకు సంబంధించి అయితే ప్రస్తుతం ఏపీ అధికారులు మరి ఏం చేస్తారు, ఏం మాట్లాడతారో చూడాల్సి ఉంది. వాళ్ళ వాదన ఎలా ఉండబోతుంది. మరోసారి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు దగ్గర ఏపీ అధికారులు కూడా తన అభ్యంతరాన్ని వ్యక్తం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఎందుకంటే వాళ్ళు అవసరాలకు సంబంధించి గతంలో కూడా పలుమార్లు అభ్యర్థించిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఏపీ తెలంగాణ అధికారులు ఇటీవల కాలంలో వేసవి ఎద్దడి నేపథ్యంలో కూడా నాగార్జున సాగర్ వాటర్ సంబంధించి కూడా పలుమార్లు అభ్యర్థించారు. ఇటీవల కాలంలోనే కేటాయింపులు కూడా జరిగాయి. మళ్ళీ తిరిగి గోదావరి వాటర్ విషయంలో కూడా మళ్ళీ ఒక వివాదం అయితే రాసుకుందని చెప్పాలి. మరి ఈఎన్సీ లేఖకు సంబంధించి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏం చేయబోతుందో చూడాల్సి ఉంది. రైట్ వాసు, థ్యాంక్ యూ.